రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఈ దేశంలో ఉన్నటువంటి టూల్ కిట్ గ్యాంగ్ మళ్ళీ యాక్టివ్ అయిందా? ఎందుకంటే గతంలోనే మనము వీడియోలో చెప్పుకున్నాము, చిన్న చిన్న ప్రాంతాల్లో లద్దాఖ్ కావచ్చు, లక్షద్వీప్ కావచ్చును, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఈ రకమైనటువంటి చిన్న రాష్ట్రాల్లో జనాభా తక్కువ ఉన్నటువంటి చోట లోకలైజ్డ్ ఇష్యూలను తీసుకుని, స్థానికమైనటువంటి అంశాలను తీసుకుని ఒక్కసారిగా యువకులు ప్రజలు రోడ్ల మీదకు వచ్చేలా చేసి, భారీ ఎత్తున హింసకి పాల్పడేలా చేసి, ఒకరోజు 2 రోజులు మొత్తం అంతా కూడాను గందరగోళం చేసేయటము, దానివల్ల మిగతా ప్రజానీకానికి అందరిలోనూ భయోత్పాతాలు కలిగించటం. 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వం అక్కడ నియంత్రణను సాధిస్తుంది. కానీ ఈ చిన్నపాటి లోకలైజ్డ్ హడావిడి వల్ల ఆ ప్రాంతంలో వాతావరణం చెడిపోతుంది. దీనివల్ల రాజకీయంగా జాతీయవాద శక్తులు బలహీనపడతాయి. లద్దాఖ్లో జరిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం స్థాయిని తీసేసి పూర్తి రాష్ట్రం స్థాయి కావాలని చెప్పేసి 2.5 లక్షల ప్రజానీకం కోసము ఉద్యమం జరిగింది, భారీ ఎత్తున ఉద్యమం జరిగింది. దాని ప్రభావం వల్ల సరిహద్దు ప్రాంతంలో చైనాతో ముఖాముఖిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక అశాంతికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. సెక్యూరిటీ పరంగా, డెవలప్మెంట్ పరంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి, అవన్నీ కూడాను కుంటుపడేటటువంటి రీతిలో ఉద్యమం జరిగింది. లక్షద్వీప్లో కేవలం అక్కడి జనాభా అంతా కలిపి 60,000 70,000 కూడా ఉండదు. అలాంటి ప్రాంతంలో ఆదివారం సెలవు ఇచ్చేటటువంటి విషయంలో అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేటర్ ఎవరున్నారో అతను గుజరాత్కి చెందినటువంటి వాడు, అతని పైన ఏకంగా తిరుగుబాటు జరిగింది. మొత్తము లక్షద్వీప్ కొన్ని రోజుల పాటు కంపించిపోయింది. అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట జేఎన్యూలో చదువుకుని వచ్చినటువంటి కొందరు యాక్టివిస్టులు, స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంస్థలు, అడ్వొకసీ గ్రూప్స్ పేరిట హడావిడి సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మేఘాలయ కూడాను జోడించడం జరిగింది. ఎందుకంటే మేఘాలయ కూడాను రాష్ట్రం చిన్నది, జనాభా తక్కువ, గిరిజన తెగలున్నాయి. గిరిజన తెగల్ని తొందరగా హింసకు ప్రేరేపించడానికి వీలుంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి బయట వాళ్ళ పట్ల సహజంగా ఉండేటటువంటి అనుమానాలు, భయాందోళనలు, వీటిని ఉపయోగించుకోవచ్చును. అక్కడ ఇష్టారాజ్యం చేయవచ్చు. 19th ఆగస్టున షిల్లాంగ్ నగరం భగ్గుమంది. ఈశాన్య భారతదేశం కాబట్టి మన మీడియా పెద్దగా మాట్లాడలేదు. కానీ హఠాత్తుగా ఈశాన్య రాష్ట్రంలో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ పేరిట హింస చెలరేగింది. ఇప్పుడు ఖాసీ స్టూడెంట్స్ యూనియన్కి పోటీగా గారో స్టూడెంట్స్ యూనియన్ తురా లేదా చిరపుంజి వంటి ప్రాంతాల్లో హడావిడి చేసినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అక్కడ విద్యార్థి సంస్థల మధ్య పోటీ ఉంటుంది. నువ్వు ఎన్ని బందులు చేశావు, నేను ఎన్ని బందులు చేశాను, నువ్వెన్ని లక్షలు సంపాదించావు, నేను ఎన్ని లక్షలు సంపాదించావు. ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ ఒక బ్లాక్ ఫ్లాగ్ ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో ఎంత హింస జరిగిందంటే 31 కార్లు ధ్వంసమైపోయినాయి, బస్సులు ధ్వంసమైనాయి, ట్యాక్సీలు ధ్వంసమైపోయినాయి. ఇవన్నీ కూడాను బయట నుంచి వచ్చినటువంటి టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు, గువాహటి అస్సాం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్లకు సంబంధించిన వాటి మీదనే టార్గెట్ చేసి ధ్వంసం చేసి నాశనం చేసి మొత్తం తుక్కు చేశారు. అనేక బయట నుంచి వచ్చిన వాళ్ళపైన దాడులు కూడా జరిగినాయి. మాకు బయట వాళ్ళొద్దు, మేఘాలయలో విదేశీ అంటే ముఖ్యంగా బయట నుంచి వచ్చేవాళ్ళని, వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళని డకార్ అంటారు. డకార్ అంటే అక్కడ తిట్టుతో సమానం. నువ్వు డకార్ అంటే నువ్వు బయటవాడివి అని అర్థం. బయటవాడు అంటే చాలా తక్కువ వాడు కింద లెక్క. ఈ భావన చాలా మొదటి నుంచి దాదాపు దశాబ్దాలుగా మేఘాలయలో ఉంది. దాన్ని తొలగించే ప్రయత్నము ప్రభుత్వాలు చేయలేదు. ఇప్పుడు కొద్దిగా మార్పు వస్తుంది. ఈ మార్పు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కథని మొదటికి తెచ్చేందుకు పరమపద సోపాన పటంలో చిట్టచివరి 1వ గడిలోకి మొత్తం కథని తీసుకొచ్చేందుకు ఈ హింస జరిగింది. భారీ ఎత్తున హింస జరిగింది, చాలామంది గాయపడ్డారు. కొద్ది గంటల పాటు జరిగినటువంటి ఈ హడావిడిలో వీళ్ళ నినాదాలు చూసినట్లయితే ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళు మొట్టమొదట చేసిన పని ఏంటంటే వివేకానందుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాల్ని బద్దలు కొట్టారు. చూడటానికి ఇది బెంగాలీ వ్యతిరేక చర్యలాగా కనిపిస్తుంది, కానీ ఇది జాతీయవాదాన్ని
ఆ ప్రాంతంలో బలపడుతున్నటువంటి జాతీయవాదాన్ని కూడా దెబ్బతీసేటటువంటి ప్రయత్నము. రెండవది, ఈ ప్రాంతంలో వీళ్ళు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏమిటి, వీళ్ళ డిమాండ్స్ ఏమిటి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొట్టమొదట వీళ్ళు మేఘాలయలో యురేనియం మైనింగ్ చేయడానికి వీల్లేదు. జనావాసాలు లేని చోట యురేనియంని కనుక మైనింగ్ చేసినట్టయితే దేశం యొక్క భద్రతలో, అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో చాలా ఉపయోగపడుతుంది. యురేనియం మైనింగ్ చేయడానికి వీల్లేదని చెప్పి దానికోసము జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీని, పొల్యూషన్ బోర్డు అధికారిని వీళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తీసేయాలి. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎక్కువగా బయట నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా బయట వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని తీసేయాలి. ఇది ఒక డిమాండ్. రెండవది, మేఘాలయలో స్థానికులకు పెద్దపీట వేసేటటువంటి చట్టాలు తేవాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు. గొంతెమ్మ కోరికలు ఏ స్థాయికి పోయినాయంటే బీసీడీ కేటగిరీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండకూడదు. ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా స్థానికులకు ఇవ్వాలి. అదేవిధంగా ఈ బోర్డులు, వీటికి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్లో కూడాను మిగతా వాళ్ళు బయట నుంచి వచ్చి ఎవరు కంటెస్ట్ చేయడానికి అంటే ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి వీలు లేకుండా చట్టాలు చేయాలి. కేవలం ఇక్కడితో ఆగారా? ఆగలేదు. వీళ్ళు వందే మాతర గీతం పాడేటటువంటి ప్రశ్న లేదు. మేము అసలు జాతీయ గీతాన్ని, జాతీయ గానం ఏదైతే వందే మాతరం ఉందో దీన్ని పాడే ప్రసక్తి లేదు. అంటే నినాదాలలో కొన్ని స్థానికుల అవసరాలకు సంబంధించినటువంటి ఇష్యూలు ఉన్నాయి, కానీ కొన్ని ఈ దేశం యొక్క ఏకత, అఖండత, సార్వభౌమత్వాన్ని సవాలు చేసే నినాదాలుగా ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు? స్టూడెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం గట్టిగా ఏదైనా చర్యలు తీసుకుంటే అమాయక విద్యార్థుల మీద దాడి జరిగిందని హడావిడి జరుగుతుంది. ఈ దాడి వల్ల నష్టం ఎవరికి? మేఘాలయకి. ఎందుకంటే టూరిస్టులు రారు. మేఘాలయలో బయట నుంచి వచ్చే వాళ్ళు ఉండడానికి భయపడతారు. ఈ పరిస్థితుల వల్ల జరిగేదేంటి? మేఘాలయకి నష్టం జరుగుతుంది. కానీ మేఘాలయకి నష్టం జరిగినా కూడాను టూల్ కిట్ గ్యాంగ్ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఇంతకు ముందు కూడాను ఈ టూల్ కిట్ గ్యాంగ్ షిలాంగ్లోనే ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఎందుకు ధ్వంసం చేశారు? ఈ దేవాలయం బయట వాళ్ళది కాబట్టి బయట వాళ్ళ దేవాలయం మాకొద్దు. దీని వెనక చర్చ్ కూడా కలిసి పనిచేస్తోంది. మొత్తము ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఒక రోజు 2 రోజులు హడావిడి జరిగింది, ఆ తర్వాత వాతావరణం మామూలైంది. కానీ ఈ భయానికి షిలాంగ్కి వెళ్ళేవాళ్ళు భయపడతారు. రెండవది, షిలాంగ్లో ఉన్నటువంటి బయట రాష్ట్రాల వాళ్ళు భయపడతారు. మూడవది, ఈ వాతావరణం ఏదైతే నిర్మాణమైందో దీన్ని దేశ వ్యతిరేక ఉద్యమంగా మార్చడం చాలా సులువు. ఎందుకంటే మొదట నేతాజీ అండ్ వివేకానందుడి విగ్రహాల్ని ధ్వంసం చేశారు. రెండవది, మందిరాన్ని ధ్వంసం చేశారు. మూడవది, జాతీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి యురేనియం మైనింగ్ మాకు వద్దని అంటున్నారు. మా దగ్గర జరగొద్దు, మాకు న్యూక్లియర్ ఎనర్జీ కావాలి, కానీ మా దగ్గర మైనింగ్ జరగొద్దు. ఈ రకమైనటువంటి మన దగ్గర కూడాను ఇటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థల గ్రూప్స్ ఉన్నాయి. ఈ రకంగా టూల్ కిట్ గ్యాంగ్ లద్దాఖ్, లక్షద్వీప్, ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్, ప్రస్తుతము మేఘాలయను టార్గెట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఇటువంటి గిరిజన ప్రాంతాలలో వేర్వేరు ఏదో ఒక స్థానిక ఇష్యూని తీసుకుని ఉద్యమం జరగడము, దాన్ని జాతీయ అంశాలతో జోడించటము, హింసకి పాల్పడటము జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.